ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతున్నదని, ప్రగతిని మరిచారని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు మనోధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ వారికి అండగా నిలబడేందుకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారాన్ని చేపట్టారన్నారు. సూపర్ 6 పథకాలంటే హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు అని వీటిని కూటమి ప్రభుత్వం నేడు అమలు చేస్తున్నదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగతి వైపు దృష్టి సారించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని, ప్రతి చోట బెల్ట్ షాప్ల ఏర్పాటు వల్ల మహిళలు ధైర్యంగా బయటికి తిరిగే పరిస్థితి లేదన్నారు. ఇటీవల 4 సంవత్సరాల అభం శుభం తెలియని చిన్నారిపై మద్యం సేవించిన యువకుడు దారుణంగా అత్యాచారం గావించి హత్య చేసిన సంఘటన ఎంతో కలిచివేసిందన్నారు. ఇటువంటి దారుణాలకు ప్రధాన కారణం మద్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తుంటే నేడు టీడీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యాన్ని అందించే ఏర్పాట్లను చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని, టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అటువంటి వారికి భవిష్యత్తులో తిరిగి వడ్డీతో చెల్లిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియాను అరికట్టాలని, మద్యం ఏరులై పారుతున్నదని, బెల్ట్ షాపులను అరికట్టాలని కోరారు. ఎక్కడ చూసినా బార్లను తలపించే విధంగా బ్రాందీ షాపులు ఉన్నాయని, తద్వారా అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు పేటరేగిపోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే ఊరుకు 4 బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడం మాత్రమే అని ఎద్దేవా చేశారు. గడివేముల మండలంలో గ్రీన్కో కంపెనీకి భూములను ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించే క్రమంలో రైతులను బెదిరించి అడ్వాన్స్ చెక్కులను తీసుకొని కమిషన్లకు కకృతి పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామని, సూపర్ 6 వంటి పథకాలను అందజేస్తామని టీడీపీ కూటమి పార్టీలు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రగతి తిరోగమనం వైపు నడుస్తున్నదని, కేవలం ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. కాలం ఒకే విధంగా ఎప్పటికీ ఉండదని, కాలానికి అనుగుణంగా చేసిన కర్మలు అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇక్కడ ఎవరు భయపడరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలోనికి తీసుకురావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. ఆ పిల్ల ఈ రోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామన్ కి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈ రోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులే పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది?
ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయా ఆ మిస్ అయిన వాటిని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ రక్షణ కరువైంది మహిళలకు. కాబట్టి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సూట ప్రశ్న ఇస్తున్నాను. మద్యాన్ని మీరు అరికట్టాలి, వీధికి ఈ షాపులు అరికట్టండి. మహిళలు స్వేచ్ఛగా పెరిగే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైం పెట్టాడు. ఆ టైం లిమిట్ కూడా మీరు తీసేసి విచ్చలవిడిగా 24 hours మీరు మద్యాన్ని ఇచ్చేయడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాము. ఆ ఇంటికి రేషన్ వచ్చేటి, అలాగే పాల్ ప్యాకెట్స్ వచ్చేటి, ఆ విధంగా కాకోకుండా ఇప్పుడు మద్యాన్ని సప్లై చేయడం అనేది మీరు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు అనేది మేము మా సూటి ప్రశ్న అడుగుతున్నాము. ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎటువంటి వారికి కూడా అన్ని వ్యవస్థలను కూడా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు, అన్ని వ్యవస్థలను కూడా మేమేదో కరెక్ట్ చేస్తామని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము ఈ రోజు ఒక గట్టి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలన్నీ త్వరగా అమలు పరచాలి. లేని పక్షంలో మా కార్యకర్తలు గాని మా వాళ్ళంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము అదే చేస్తున్నాం. ఇంకొకటి మా కార్యకర్తలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండి, ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద, మా వారి మీద కక్ష సాధింపులు చేస్తుందో ఆ కక్ష సాధింపులకు భవిష్యత్తులో తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా కార్యకర్తలుగా అండగా ఉండి మా పార్టీని బలోపేతం చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్ననే సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. నెల నెల ఎవరెవరు వైసీపీలో మన వెహికల్స్ ను కూడా ఇండ్లకు వయసు మనం డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇదే డీలర్ల దగ్గర సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో, కొంత దూరం తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్ని కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మన బియ్యము పాలు ఇళ్లకు సప్లై జరిగేది, కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్ గా బ్రాందీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు. అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లోనే తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలంబాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. మనం బ్రాండీ షాపుల దగ్గర చూసుకుంటే ఏ బార్ షాప్, ఆ బార్ లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటే అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడనే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాండీ షాపులలో ప్రతి ఒక్క సాట జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏమిటంటే ఊరుకు 4 బ్రాండ్ బెల్ట్ షాపులు, ఏదైతే జగనన్న మంచి పనులు చేసా అవన్నీ రద్దు చేయడం. ఇంకొకటి వాళ్ళకి ఏం లేదు, ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో, ఎక్కడైతే దోసుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలో, ఎట్లయితే మన డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన. మాకు గడివేముల మండలం చూసుకుంటే గ్రీన్ కో కంపెనీకి భూములు పోతున్నాయి. నాలుగులో మొత్తం అంతా కొంతమంది రైతులు అసైన్మెంట్ అయితేనే ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఎవరైనా నిజమైన రైతు ఎవరు ఉన్నారో, ఎవరైతే సాగులు ఉన్నారో, ఎవరైతే అటువంటి రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా గడివేపుల మండలం నుండే రైతులకు అందరికి కూడా పక్క ఊరైనా ఇంకొక ఊరైనా వాళ్ళకందరికీ డబ్బులు ఇవ్వనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే చెప్తుంది. మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా ₹1 తీసుకోకుండా అందరికి డబ్బులు ఇప్పించిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ రోజు మేము ఓరోకళ్ళు గాని, గడివేములు గాని, పాణ్యం గాని ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు మాత్రం మొత్తం ఇవన్నీ కమిషన్ అప్పుడేదో మమ్మల్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళు అట్లా ఇట్లా పేపర్లో మాట్లాడి ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా నిరూపించలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఇంకా కమ్యూనిస్టర్లు ఆ రోజు మా మీద మాట్లాడేది. ఇప్పుడు కమ్యూనిస్టర్లు ఏమంటే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే భూములు రైతుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకుంటేనే కూడా వాళ్ళను ఇవ్వకుండా ఉండే పరిస్థితి. ఆల్రెడీ ఇంకా కొంతమంది రైతులు డబ్బులు వాళ్ళ దగ్గర లీడర్ల దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇవ్వడం లేదు, ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా. ఇవన్నీ కూడా మేము ఉన్నప్పుడు అటువంటి జరగలేదు, కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరగడం జరుగుతుంది. కానీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో జగనన్న ఇచ్చే పథకాలు ఏదో
చంద్రబాబు ఎలక్షన్లలో జగన్ ఇచ్చే పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తాము మీకు అంత కూడా అని చెప్తే పాపం అందరూ నమ్మి మోసపోవడం జరిగింది. ఈరోజు ఆ మోసం అంటే కనీసం జగన్ ఇచ్చే పథకాలు కూడా ఈ రోజు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటని బెదిరించే పరిస్థితిలో వాళ్ళని వీళ్ళని బెదిరించుకునే పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అయినా కూడా కాలం ఒకే విధంగా ఎప్పుడు ఉండదు. కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా చేసిన కర్మను ఎవరైనా ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజలకు మంచి చేయండి, ప్రజలతో మంచి సంపాదించుకోను. కానీ ఈ విధంగా రెడ్ బుక్ ఇంకోటి బెదిరిస్తే మాత్రం ఎవరు భయపడే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నాయకులు ఒకసారి ఇటువంటి పరిస్థితి కాకుండా మంచి పరిపాలన మీద దృష్టి పెట్టమని వాళ్ళని కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఆళ్ళగడ్డ ఆ ఇన్సిడెంట్ కూడా చిన్న 4 ఏళ్ల పాపను ఆ విధంగా చేయడం మాత్రం అది కూడా ఎందుకు జరిగిందంటే ఊర్లలో బెల్ట్ షాపులు ఎక్కువ కావడంతోనే ఇవన్నీ ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి కనీసం ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఊర్లలో బెల్ట్ షాపులు లేకుండా చూడమని వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రోజు మొత్తం ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత మన ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఈ రోజు అన్ని కూడా మాట్లాడడం జరిగింది. అందరితో కూడా అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి ఆ విషయాలు, అదే విధంగా గ్రామ కమిటీలు అన్ని కూడా ఈ నెల వచ్చే జూన్ లాస్ట్ కి ఇవ్వాల్సిన అవసరం దాని మీద కూడా చర్చించడం జరిగింది.